మార్కు 1:37. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన యేసుప్రభు వారేమో రాత్రంతా సమయం గడుపుతున్నారు కొండ మీద. కిందకు వచ్చేటప్పటికి ఏమొచ్చింది న్యూస్? ఆయన ఎవరిని కలకరించట్లే, ఎవరో సహవాసం చేయట్లే, దేవుని దగ్గర గడుపుకుంటున్న టైం. కిందకు వస్తే న్యూస్ ఏమొచ్చింది? అందరూ నిన్ను, ఎవ్రీబడి విల్ సీక్ ఏ గాడ్ సీకర్. గాడ్ సీకర్ ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ మ్యాన్. దేవుణ్ణి వెతుకువారంట అందరూ వెతుకుతారంట. దేవుణ్ణి వెతుకువాడికి అందరూ నేను వెతుకుతున్నారయ్యా అంటున్నారు ఏసయ్యను. ఏసయ్య ఏమో దేవుని వెతుకుతున్నాడు. ఆయన కిందకు వచ్చినప్పటికి అందరూ ఎవరిని వెతుకుతున్నారు? ఏసయ్య. ఈ రోజు నుంచి ఎవరైతే దేవుని వెతుకుతున్నారో మిగిలిన వాళ్ళందరూ నేను వెతుక్కొండు గాక. ఎవ్రీథింగ్ విల్ కమ్ అండ్ సీక్ యు. లూకా సువార్త 11:10. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. దేవుణ్ణి వెతుకు ప్రతి వానికి ఆయన ప్రత్యక్షమవుతాడంట. ఆయన ప్రత్యక్షమే ప్రతిసారి ఏం జరుగుతుందో తెలుసా? మహాద్భుతం అనండి. మే హీ విజిట్ యూ దిస్ ఇయర్. సంబడి విల్ రిసీవ్ గ్లోరియస్ థింగ్స్ వెన్ గాడ్ విజిట్స్ యూ టుడే. అందరూ చెప్పండి, యేసయ్య ఈ సంవత్సరము నేను నిన్ను జాగ్రత్తగా వెతుకుతాను. దేవుడు ప్రత్యక్షమైన ప్రతిసారి నీ పరిస్థితి మారిపోతుంది. దే దట్ సీక్ ద లార్డ్ షల్ నాట్ వాంట్ ఎనీ గుడ్ థింగ్. అంటే షల్ నాట్ వాంట్ అంటే నీకు కావాలన్నది ఆల్రెడీ ఉంటాయంట. సీకింగ్ గాడ్, దే దట్ సీక్ ద లార్డ్. అందుకే యంగ్ పీపుల్, యు సీ దట్ ఇఫ్ యు సీక్ గాడ్, He will give you, you will not lack any good thing, whatever you want. Seeking God. జాగ్రత్తగా వెతుకుతానండి. They can be into business, into that, into this. అన్నీ అర్థమైపోతాయి. వీడికి ఎందుకు ఇలా జరిగింది, వీడికి ఎందుకు ఇలాగైంది, నాకెందుకు ఇలాగైంది, అలాగెందుకు ఎందుకు అన్నీ తెలిసిపోతా ఉంటాయి. అమ్మో ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఎలా చేయాలి. క్రియేషన్ ఏంటి, పేద, ఈ గొప్పతనము, ఈ రోగాలు, ఈ బాధలు, ఈ అప్పులు, ఈ గవర్నమెంట్. యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద సిస్టమ్స్. యువర్ డాడ్, యువర్ మామ్, యువర్ ఫ్యామిలీ, ఎందుకు ఇలాగైంది, ఎందుకు ఇలా జరుగుతుంది, వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ థింగ్స్. నీకు ఏంటో ఈ లోకం ఏం జరుగుతుందో ఏంటో. వికెట్ అంట, హీ విల్ బీ ఇన్ స్లిప్పరీ ప్యాసెస్ అంట. వికెట్ తెలియదు అంట, అంత బాగుందని పడిపోతారని తెలియదు అంట. ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సొలొమోనుకంట దేవుణ్ణి వెతికి 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 చెట్టు నుంచి జంతువు వరకు అన్ని అర్థం చేసుకున్నాడంట. హీ అండర్స్టాండ్. శేపదేశ పురాణం వస్తే హృదయంలో ఉన్నదంతా చెప్పేశాడంట. జ్ఞానం. హీ వాస్ టెల్లింగ్ ఎవ్రీథింగ్, అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. హిస్సోపు చిన్న చిన్న మొక్కల గురించి కూడా చెప్తున్నాడంట. దే దట్ సీక్ ద లార్డ్ అండర్స్టాండ్ ఆల్ థింగ్స్. యూ విల్ నాట్ బీ ఇన్ కన్ఫ్యూషన్. నో గాడ్ సీకర్ విల్ లివ్ ఇన్ కన్ఫ్యూషన్. యూ విల్ నో వాట్స్ హ్యాపెనింగ్. యెషయా 45:19. అంధకార దేశములోని మరుగైన చోటను నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను. చూడండి, నన్ను వెదుకు నేను దొరుకుతాను అంటున్నాడు దేవుడు. ఎవ్రీ గాడ్ సీకర్ విల్ గో టు ద న్యూ లెవెల్ ఫ్రమ్ టుడే. దేవుని వెతుకు అందరూ కొత్త స్థాయికి వెళ్ళిపోతారంట. ఐ సెడ్ నాట్ అన్ టు ద సీడ్ ఆఫ్ జాకోబ్ సీక్ యూ మీ ఇన్ వెయిన్. ఏదో ఎతకండి, దొరుకుతాను అనలేదంట, నేను దొరుకుతాను అంటున్నాడంట. ఐ నో దిస్ గాడ్. ఇఫ్ యూ సీక్ హిమ్ యూ విల్ నో హిమ్, హీ విల్ ఫైండ్ యూ. మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూసారా? పీపుల్ స్ట్రగుల్ దేర్ డే అండ్ నైట్. ఇఫ్ యు ఆర్ గాడ్ సీకర్, గాడ్ విల్ యాడ్ దోస్ థింగ్స్ టు యూ. ఈ రోజు వాక్యం అనేవాడు మిమ్మల్ని చూసి లోకమంతా మీలా వెతకడం మొదలవుతుంది. People should seek like you. Men, look at this seeker, God seeker. Everything is following him. God is a God of order. He's a God of seasons, timing, cycles. Write down some wisdom points. చూడండి, యవ్వన కాలంలో మీరు కొన్ని ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, once they cross 30, 40, 50, they don't know what's happening to their bodies. You need to practice some things. చూడండి, James 3:6. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు. ఏం కలుగు చేస్తుందంట? మాలిన్యము. You see that? Head to toe. అంటే నాలుకను ప్రాక్టీస్ చేయాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు ఇష్టం వచ్చినట్టు. గాడ్ సీకర్స్ స్పీక్ గాడ్ లాంగ్వేజ్, నాట్ డెవిల్స్ లాంగ్వేజ్. డోంట్ కర్స్ పీపుల్. ఊరికే చెప్పించక. డోంట్ బీ ప్రౌడ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడక. కంట్రోల్ లాంగ్వేజ్, కంట్రోల్ టాక్. ఎంతమందికి అర్థమైంది? ఇదే అర్థమవుతుంది అనమాట. యూ నీడ్ టు గాడ్ సీకర్స్ విల్ అండర్స్టాండ్. యూ షుడ్ బి కేర్ఫుల్. ద హోల్ బాడీ విల్ బి సఫరింగ్. ఎవరైతే నాలుగుతో పాటు చేసుకున్నారో అదే నాలుగుతో మళ్ళా మార్చుకును గాక. సో ఇఫ్ యూ స్పోక్ ఈవిల్ థింగ్స్ ఇట్ డిఫైల్ యువర్ బాడీ. 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Who satisfies thy mouth with good things? అంటే if your mouth is evil,
body will become sick and old and weak. He will teach you to speak good things and you will remain young all your life. So young people, how many of you want to be young? Speak good things. May your mouth be filled with good things. మీ నోరు మంచి మాటలతో నింపబడి కాక. If you want your body to be young, otherwise evil words will defile your body. ఎంతమందికి అర్థం అవుతుంది? God seekers will understand this wisdom. Matthew 6:22, మత్తయి 6:22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండు. See that now? నీ బాడీ అంతా లైట్తో ఉండాలంటే నీ కన్నుతోటి యూ షుడ్ చూస్ వాట్ టు సీ. డోంట్ సీ ఎవ్రీథింగ్. టుడే యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ పామ్. నీ చేతిలో మొత్తం చూసుకోవచ్చు, ఏం కనబడలేదు. అవునా, ఉందా లేదా? దీనివల్ల ఏమవుతుందంట? దేహానికి దీపం నీ కన్ను. నీ కన్ను వెలుగైతే శరీరం అంతా వెలుగు. నీ కన్ను చెడితే శరీరం అంతా బ్లాక్ అయిపోతాను, డార్క్. బికాస్ సో ద మౌత్ గేట్ అండ్ ద ఐ గేట్ విల్ బ్లెస్ యువర్ బాడీ అండ్ ద ఇయర్ గేట్. నువ్వేమంటున్నావు జాగ్రత్త చూసుకో. ఇప్పుడు నువ్వు వినేది ఏం చేస్తుంది? నీ చూచేదాన్ని మాట్లాడేదాన్ని మార్చి నీ దేహాన్ని యవ్వనముగా వెలుగుతో నింపుతుంది. స్టాండ్ అప్, ఐమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు వాక్యానుసారంగా నేను ఈ వాక్యముని విత్తి ఉన్నందున వారి హృదయంలో ఈ వాక్యాన్ని విత్తి వారి నోటిని మీరు ఆశీర్వదించి, వారి కళ్ళను ఆశీర్వదించి, వారి చెవులను ఆశీర్వదించావు కనుక ఇగో ఈరోజు వారు వినేదాన్ని బట్టి వారి కళ్ళు, వారి యొక్క నోరు మారి అన్ని రంగాల్లో అన్ని అర్థం చేసుకొని దేన్ని ఎలా మార్చుకునేటువంటి జ్ఞానం వారికి ఇచ్చి వారిని నడిపించి, ఎవరైతే ఈ వాక్యం విన్నారో ప్రభు, ఈ సంవత్సరం నేను నిన్ను వెతుకుతానయ్యా, నిన్ను వెతుకు వారి పరిస్థితి ఎలా మారుతుందా, నిన్ను వెతుకు వారికి అన్నీ అర్థమవుతాయా, ఏది సమస్య, ఏది మార్చుకోవాలి, ఏదని తెలుస్తుందయ్యా. నేను వెతుకుతాను, ఈరోజు జాగ్రత్తగా వెతుకుతాను. నువ్వు దర్శిస్తే సమస్తము మారిపోతాయి. నువ్వు ఎవరిని దర్శించినా అది మారిపోతుంది. కానీ సంవత్సరము ఐ విల్ సీక్ యూ ఇన్ మై హోమ్ ఇన్ యువర్ డార్క్. డోంట్ కీప్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. సీక్ గాడ్. నన్ను ఆశీర్వదించు, నన్ను దర్శించు, నన్ను దర్శించు. వెతుకు ప్రతి వానికి దొరకవాడు. సొలొమోనును దర్శించావు, అతని జీవితాన్ని మార్చేశావు. అనేకులు దావీదుని దర్శించావు, పాటలు పాడుకుంటున్నప్పుడు అతన్ని అభిషేకించి అతని జీవితాన్ని మార్చేశావు. నిన్ను వెతుకు వారందరినీ దర్శించి వారి జీవితాలను మార్చేశావు. నేను కూడా నిన్ను వెతుకుతాను, నన్ను దర్శించి నా తరాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.